నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కూడా చిన్నగా ఉండే మీ ఐ ల్యాషెస్ కేవలం 3 రోజుల్లో మందంగా మారి చాలా పొడవుగా మారుతాయి. ఈరోజు నేను చెప్పబోయే ఒకే ఒక ఉపాయాన్ని తయారు చేసుకొని ఫాలో అయితే చాలు. అవును ఫ్రెండ్స్, నమ్మలేకపోతున్నారా? ఎందుకంటే ఈ రెమెడీని ఇప్పటి వరకు దాదాపుగా 500 మందికి పైగా ఉపయోగించారు. ఇక పలుచుగా ఉన్న వారి ఐబ్రోస్, ఐ ల్యాషెస్ అనేవి కానీ ఈ రెమెడీని ఉపయోగించిన తరువాత చాలా న్యాచురల్గా, మందంగా, నిండుగా కనిపిస్తున్నాయని ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. కాబట్టి ఈ అద్భుతమైన రెమెడీ గురించి తప్పకుండా తెలుసుకోవటానికి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈ రెమెడీ మీ ల్యాషెస్ను కేవలం 3 రోజుల్లోనే చాలా మందంగా, పొడవుగా చేస్తుంది. ఫ్రెండ్స్, చాలామంది అమ్మాయిలు కూడా ఏమని కోరుకుంటారు అంటే వారి ఐబ్రోస్ కానీ ఐ ల్యాషెస్ చాలా పర్ఫెక్ట్గా, మందంగా, ఒత్తుగా, అందంగా, మంచి షేప్లో ఉండాలి అని. ఇక వాటికి మంచి షేప్ ఇవ్వాలి అంటే ముందుగా ఐబ్రోస్ అనేవి మందంగా ఉండాలి కదా. కాబట్టి ఈ రెమెడీని మీరు 3 రోజులు ఉపయోగిస్తే చాలు, మీ ఐబ్రోస్ గ్రోత్ చాలా బాగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రెమెడీ తయారు చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ లవంగాలు. నేను ఇక్కడ దాదాపుగా 8 నుండి 10 లవంగాలు తీసుకుంటున్నాను. అయితే ఈ రెమెడీలో మనం ఉపయోగించే లవంగాలు పూర్తి తాజాగా ఉండాలి. అలాగే వాటి ఆకారంలో కూడా ఒక్కటి కూడా తునిగిపోకుండా మొత్తం హోల్గా ఉండాలి. ఇక ఆ తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత వీటిని మనం రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లవంగాలు మన ఐబ్రోస్ గ్రోత్కు చాలా బాగా సహాయం చేస్తాయి. అలాగే ఐబ్రోస్ మందంగా పెరుగుతాయి. కాబట్టి నేను చెప్పే స్టెప్పులన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందుగా 8 నుండి 10 లవంగాలు తీసుకొని వేడి చేయండి. అయితే మీరు ఈ రెమెడీని ఒక్కసారి తయారు చేసుకొని దాదాపుగా 3 నుండి 4 నెలలు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఐరన్ లేదా ఏదైనా ప్యాన్ తీసుకొని ఈ లవంగాలను డ్రైగా బాగా రోస్ట్ చేయండి. అంటే ఇవి పూర్తిగా ఈ విధంగా బ్లాక్ కలర్లోకి వచ్చే వరకు. ఇక ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ విధంగా వేడి చేసుకున్న లవంగాలను కొద్దిగా మనం దంచుకోవాలి. అవి వేడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పౌడర్ అవ్వటం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇక మన రెమెడీ బేస్ కోసం ఈ విధంగా పొడి చేసుకున్న లవంగాల పౌడర్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మన ఐబ్రోస్, ఐ ల్యాషెస్ను మందంగా చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న లవంగాలను పౌడర్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, లవంగాల్లో విటమిన్ ఏతో పాటు బయోటిన్ అంటే విటమిన్ B7, ఒమేగా 3తో పాటు మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఐ ల్యాషెస్, ఐబ్రోస్, వెంట్రుకల గ్రోత్ త్వరగా పెరగటానికి సహాయం చేస్తాయి. ఇక ఈ విధంగా తయారు చేసుకున్న లవంగాల పొడిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం కొన్ని పదార్థాలు కలుపుకోవాలి. దీంతో ఈ రెమెడీ మరింత పవర్ఫుల్గా మారుతుంది. ఇక ఇందులో మనం మొదటిగా కలపవలసినది అలోవెరా జెల్. మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ను కలుపుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ రెమెడీని 2 నుండి 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే మీరు మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ను కలుపుకుంటే మంచిది. అలా కాకుండా మీరు న్యాచురల్ కలబంద గుజ్జును కలుపుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ అలోవెరా జెల్ను బాగా మిక్స్ చేయాలి. ఆ తరువాత మనకు కావాల్సినది క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె. ఆముదం కూడా హెయిర్ గ్రోత్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఐబ్రోస్ మరియు ఐ ల్యాషెస్ను మందంగా పెంచుతుంది. కాబట్టి దీన్ని సరైన పరిమాణంలో వేయాలి. అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వేస్తే రెమెడీ సరిగ్గా పని చేయదు. కాబట్టి 1 టేబుల్ స్పూన్ మోతాదులో వేయండి. ఇక ఇప్పుడు ఇందులో మనం ఒక విటమిన్ E క్యాప్సూల్ని తీసుకొని ఆ ఆయిల్ని కూడా కలపాలి. మీ దగ్గర విటమిన్ E క్యాప్సూల్ లేకపోతే దీనికి బదులుగా బాదం నూనెను వేసుకోవచ్చు. ఒక 2 నుండి 3 డ్రాప్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. విటమిన్ E వల్ల కూడా వెంట్రుకల గ్రోత్ పెరుగుతుంది. చర్మం మాయిశ్చరైజర్తో నిండి షైనీగా ఉంటుంది. అలాగే వెంట్రుకలు మందంగా పెరగటానికి సహాయం చేస్తుంది.
ఈ విధంగా అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు మన ఐబ్రోస్ గ్రోత్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకున్న ఈ రెమెడీని మీరు ఒక్కసారి తయారు చేసుకుంటే చాలు. 3 నుండి 4 నెలల పాటు దీన్ని వాడుకోవచ్చు. మీరు రోజు తయారు చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇక ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న ఈ క్రీమ్ను ఏ విధంగా సరైన పద్ధతిలో అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు రాత్రిపూట నిద్రపోయే ముందు ఐబ్రోస్పై, మీ ఐ ల్యాషెస్పై చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ల్యాషెస్ దగ్గర కళ్ళ లోపలకు పోకూడదు. బ్రష్తో లేదా కాటన్ బడ్తో అప్లై చేస్తే సేఫ్గా ఉంటుంది. ఇక ఉదయాన్నే లేవగానే ఫేస్ వాష్తో ముఖం కడిగేసుకోండి. అలాగే రాత్రిపూట అప్లై చేశాక ఫోన్ ఎక్కువసేపు చూడకూడదు. అప్లై చేసుకొని నిద్రపోండి. ఇలా 3 రోజుల పాటు వాడితే మీరే మీ ల్యాషెస్ యొక్క గ్రోత్ను చూసి ఆశ్చర్యపోతారు. అయితే ఇది కలర్ పిగ్మెంటెడ్గా ఉంటుంది కాబట్టి మీ ఐబ్రోస్ను డార్క్గా కూడా చేస్తుంది. ఇది రాసుకున్నాక మీ ల్యాషెస్ అనేవి ఊరికినే రాలిపోవటం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే చాలామందికి ల్యాష్ ఫాల్, ఐబ్రో హెయిర్ ఫాల్ ఉండటం వల్లనే ల్యాషెస్, ఐబ్రోస్ మందంగా కనిపించవు. కానీ లవంగాల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీ హెయిర్ రూట్స్ను స్ట్రాంగ్గా చేస్తాయి. ఇక అలోవెరా జెల్ ఏం చేస్తుంది? మీ స్కిన్ని కూల్గా, స్మూత్గా ఉంచి హెయిర్ గ్రోత్ను స్టిమ్యులేట్ చేస్తుంది. ఇక ఆముదం వెంట్రుకలను వేగంగా పెంచుతుంది. అలాగే విటమిన్ ఇ వెంట్రుకలను సాఫ్ట్గా, దట్టంగా పెరగటానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఇది కేవలం ఒక్క రెమెడీ కాదు. ఇందులో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా మంచి పోషకాలను ఒకేసారి మన ఐబ్రోస్, ఐ ల్యాషెస్కు అందిస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, చాలామంది అమ్మాయిలు ఐ ల్యాష్ లిఫ్టింగ్, ఐబ్రో లామినేషన్ కోసం చాలా డబ్బులు ఈ రోజుల్లో ఖర్చు చేస్తున్నారు కదా. కానీ ఈ రెమెడీ పూర్తిగా న్యాచురల్. మీ ఇంట్లో ఉండే 2 వస్తువులతోనే మీరు ఈ రెమెడీని సులభంగా ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. మరి ఈ ఉపాయాన్ని వాడిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమిటి అంటే, ఇకపై మాకు ఎటువంటి మస్కారా అవసరం లేదు, ఐబ్రో పెన్సిల్ వాడటం కూడా ఆపేశాం, మా ల్యాషెస్ చాలా పొడవుగా మారాయి, ఐబ్రోస్ గ్యాప్స్ కూడా పూర్తిగా నిండిపోయాయి. కాబట్టి ఇటువంటి అద్భుతమైన ఫీడ్బ్యాక్ విన్న తరువాత ఈ రెమెడీని మీరు కూడా తప్పకుండా వాడి చూడాల్సిందే. 3 రోజుల్లోనే ఫలితాలను చూస్తారు. కానీ వారం రోజులు వాడితేనే మరింత స్పష్టమైన రిజల్ట్స్ కనిపిస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎవరికైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కనుబొమ్మలు, కనురెప్పలు చిన్నగా ఉంటాయో, ఐబ్రోస్ గ్యాప్స్గా ఉంటాయో వారికి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ అద్భుతమైన రెమెడీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం మార్కెట్లో అమ్మే ఖరీదైన కెమికల్ ప్రోడక్ట్స్నే వాడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న సహజమైన రెమెడీస్ను ఎందుకు వాడకూడదు చెప్పండి? వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కదా. మరి ఈ రెమెడీ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ను, మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్. అందరికీ నమస్కారం.